అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం అంతా ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లక్ష్మి గారు. సో మ్యామ్తో మాట్లాడి అంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఇప్పుడు మీరు ఏమైనా ఒక 4 రాళ్ళు వెనకేసుకున్నారా? ఇంతకుముందు 4 రాళ్ళు వెనకేసుకోవడం అంటే కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అవ్వడం, బట్ ఇప్పుడు ఆ 4 రాళ్ళు కాస్త కిడ్నీల్లో ఫామ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం వర్షాకాలంలో ఉన్నాము, చాలా తక్కువ వాటర్ తాగుతుంటాం అందరము. సో ఈ ఇష్యూస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే కిడ్నీలో స్టోన్స్ గురించి అవగాహన పెంచడానికి ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో తర్వాత కూడా ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము. నమస్తే మ్యామ్. నమస్తే. సో మనం చెప్పుకున్నట్టుగా ప్రతి వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇవన్నీ చిన్నవే బట్ చాలా ఎక్కువగా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో అసలు ఎందుకు ఫామ్ అవుతాయి? ఇప్పుడు వచ్చినప్పుడు ఒకటే ట్రీట్మెంట్, ఇప్పుడు నార్మల్గా ఏంటి స్టోన్స్ తొలగించడం అలా అంటూ ఉంటారు కదా, ఆపరేషన్ సర్జరీస్ వరకు కూడా. ఇంకా ఏమైనా మెథడ్స్ ఉన్నాయా మనం న్యాచురల్గా హీల్ చేసుకోవడానికి? యాక్చువల్లీ కిడ్నీ స్టోన్స్ అంటే అన్ని ఒకటే రకమైన స్టోన్స్ ఉండవు, మనకి 3-4 కైండ్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. స్టోన్స్ లో కూడా కిడ్నీ స్టోన్ లో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనల్ని ట్రోల్ చేస్తారా, మీకు మ్యాచింగ్లు ఇష్టం కదా శారీస్, అమ్మాయిలకి మ్యాచింగ్లు ఇష్టం అన్నట్టు స్టోన్స్ లో కూడా మ్యాచింగ్ స్టోన్స్ ఉంటున్నాయి మీకు తగ్గట్టు అని చెప్పి. అంటే 4 స్టోన్స్ అంటే సైజ్ వేరే ఉంటాయా లేకపోతే టైప్, షేప్ వేరు ఉంటాయి, షేప్ సైజ్ అన్ని వేరు ఉంటాయి అన్నమాట. జనరల్ గా ఆక్సిలేట్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఆక్సిలేట్ స్టోన్స్ ఎలా ఉంటాయంటే ముళ్ళుగా ఉంటాయి. కొంతమందికి స్టోన్ చిన్నగానే ఉంటది కానీ పెయిన్ చాలా ఎక్కువ ఉంటది. అండ్ స్టోన్ కూడా పాస్ చేసినప్పుడు బ్లడ్ పడుతూ ఉంటది, యూరిన్ లో బ్లడ్ పడుతుంది అని చెప్పి చెప్తా ఉంటారు అనమాట స్టోన్ ఫామ్ అయినప్పుడు. అవి ఇలాంటివి ఆక్సిలేట్ స్టోన్స్. ఇవి ఏముంటే మనకి ముళ్ళుగా ఉంటాయి ఆ స్టోన్ అన్నమాట. మనకి ఇసుక ఎలా ఉంటది మధ్యలో గుచ్చుకున్నట్లు ఉంటాయి కదా, సో అట్లాంటివి. అవి చిన్న స్టోన్స్ ఉన్నా కానీ పెయిన్ ఎక్కువ ఉంటాయి. జనరల్ కార్బోనేట్ స్టోన్స్ ఎలా ఉంటాయి అంటే స్మూత్ గా ఉంటాయి. సో వాటికి ఏంటంటే అబ్స్ట్రక్షన్ అవుతాయి కానీ పెయిన్ ఎక్కువ రాదు, అవి ఉన్నట్టు కూడా తెలియదు. అందుకే కొంచెం పెద్ద సైజ్ వచ్చినంత వరకు కూడా మనకి అవేమి సిమ్టమ్స్ కనపడనీయకుండా చేస్తాయి అనమాట. అవి అబ్స్ట్రక్ట్ అయితే తప్ప మనకి అర్థం కాదనమాట. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి మనకి. మనం జనరల్గా ఎక్కువ హై ప్రోటీన్ తింటూ వాటర్ తక్కువ కన్సంప్షన్ చేస్తూ ఉంటే మనకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. ఇవన్నీ కాకుండా స్టూవియట్ స్టోన్స్ అని ఫామ్ అవుతాయి అనమాట. స్టూవియట్ స్టోన్స్ ఇవేంటంటే మనకి అసలు ఏమీ తెలీదు, జస్ట్ అది డిపాజిట్ అయిపోయి ఆల్మోస్ట్ 2 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ స్టోన్ వరకు కూడా సిమ్టమ్సే కనపడు. అది ఏమైతుందంటే స్టాక్ హార్న్ క్యాల్కులస్ అంటారు అనమాట. స్టాక్ హార్న్ క్యాల్కులస్ అంటే మన కిడ్నీ షేప్ ఉన్నప్పుడు కిడ్నీలో ఇట్లా పెల్విసెస్ వస్తాయి అన్నమాట. ఈ కిడ్నీ ఫిల్టర్ చేసిన యూరిన్ ని ఈ పెల్విసెస్ నుంచి తీసుకొని యూరిటర్ నుంచి బయటకు వస్తుంది. జనరల్ గా అలా జరుగుతుంది అనమాట. ఇదేంటంటే కింద డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఏదైతే యూరిన్ మనకి ఆగిపోతుందో, స్టాగ్నెంట్ గా ఉండిపోతుందో, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఫీవర్స్ వస్తూ ఉంటాయి. జనరల్గా ఇలాంటి ఫీవర్స్ని జనరల్గా ఏమనుకుంటారంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి ఫీవర్స్ వస్తున్నాయి అనుకుంటారు, బట్ స్టోన్ వరకు పెద్దగా ఆలోచించరు. బట్ రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకి తగ్గుతున్నాయి, వెంటనే మళ్ళీ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు బెటర్ టు హ్యావ్ ఎ స్కాన్. అప్పుడే మనకి స్టోన్స్ అనేవి బయటపడతాయి. ఇంకా వీటికి పెయిన్ ఎక్కువ రాదు. ఇది పెద్ద వరకు అయినంత వరకు కూడా పెయిన్ రాదు కదా, ఏం లేదనుకుంటాం కానీ ఆ స్టోన్ పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి వాటికి సర్జరీస్ తప్ప వేరే ఆప్షన్స్ ఉండవు అనమాట. అల్లోపతిలో మనకి మోడర్న్ మెడిసిన్స్లో మనకి ఏంటి అంటే ఇవన్నీ కూడా ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకునేటప్పుడు రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా రావట్లేదా, పెయిన్ వస్తుందా రావట్లేదా, పెయిన్ ఉన్నా లేకపోయినా సరే మనకి రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు సెకండరీగా ఖచ్చితంగా ఒక స్కాన్ చేయించుకుంటే మనకి స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది మనకి కరెక్ట్గా ఐడియా వస్తుంది అనమాట. సో అవి చూసుకోవడము, దాన్ని బట్టి మనకి మన ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ కానీ థింగ్స్ కానీ తీసుకుంటే ఏ కైండ్ ఆఫ్ స్టోన్స్ కరుగుతాయి అనేది కూడా మనం తెలుసుకోవడానికి ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఆక్సిలేట్ స్టోన్స్ ఇవి ఇప్పుడు మీకు ముందు ఒకటి పెట్టాను, ఇవి చూడండి ఒకసారి. పల్లేరుకాయలు ముళ్ళు ఏంటి? ఇప్పుడు వీటితో మెడిసిన్ తయారు చేస్తారా?
ఓకే. నార్మల్‌గా టెంపుల్స్‌లో గాని ఎప్పుడైనా ఆడుకుంటున్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో పల్లేరుకాయలు ఉండేవి కదా! అలా గుచ్చుకుపోయేవి. బట్ అవి మెడిసిన్ కోసం యూజ్ చేస్తున్నారట. అండ్ ఇంకొకటి కూడా ఉంది కదా! అవును. పల్లేరులో కూడా 2 రకాలు 2 ఉన్నాయా? రకాలు ఉంటాయి. ఓకే. ఇవి చిన్న పల్లేరు, ఇవి పెద్ద పల్లేరు. ఓకే. ఇది కొంచెం ఏదో సైజ్ పెద్దగా ఉంది. ఆ. అంటే ఇది డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఫ్లష్ అలా మిగిలిపోతుంది కదా! అట్లా ఉంది. ఓకే. ఈ రెండిటిని కిడ్నీ స్టోన్స్ కోసం యూజ్ చేస్తారా? కిడ్నీ స్టోన్స్ కోసం యూజ్ చేస్తారు. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది ఇది. హ్మ్. కిడ్నీ స్టోన్స్ కి పనిచేస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కి తగ్గిస్తుంది. మనకి వాపులు వచ్చేస్తూ ఉంటాయి బాడీలో, వాటర్ రిటెన్షన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో దాన్ని ఏ కాంబినేషన్ తీసుకుంటే ఏ కైండ్ ఆఫ్ పీపుల్ కి బాగా వర్క్ చేస్తుందనే చూడాలన్నమాట. మెయిన్లీ వీటి జనరల్ గా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆయుర్వేదం మన నేచర్ అనేది ఒక హింట్ ఇస్తూ ఉంటుంది మనకి, ఇవి బాగా పనిచేస్తాయి అని చెప్పి. అట్లాంటిది ఇది కూడా గోక్షూర. సో మనకి ఆక్సలేట్ క్రిస్టల్స్ కూడా ఇట్లనే ఉంటాయి అనమాట. మన బాడీలో స్టోన్స్ చెప్పాను కదా, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అవుతాయని చెప్పి, అవి చిన్నగా ఉన్నా సరే బ్లడ్ వస్తుంది, మనకి పెయిన్ వస్తుంది, యూరిన్ లోంచి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం బ్లడ్ పడి యూరిన్ వెళ్తా ఉంటుంది. అలాంటప్పుడు మనం క్రాస్ చెక్ చేసుకొని ఆక్సలేట్ స్టోన్స్ ఉన్నాయేమో అని చూసుకోవాల్సి ఉంటుంది అని. సో అట్లాంటి కైండ్ ఆఫ్ స్టోన్స్ కి ది బెస్ట్ డ్రగ్ అని చెప్పొచ్చు మనం. కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ని మనకి క్లియర్ చేయడానికి గోక్షూర చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు ఓన్లీ ఈ పౌడరేనా లేకపోతే ఇంకేమైనా మిక్స్ చేస్తారా? యాక్చువల్లీ మనకేంటంటే యాజ్ ఇఫ్ మనం చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి, ప్రైమరీగా ఎక్కువ పెయిన్ లేదు అనుకున్నప్పుడు, చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు పెయిన్ తగ్గించుకోవడానికి మనకి దీన్ని పౌడర్ చేసి కొంచెం హనీ అండ్ పాలలో కలుపుకొని తాగుతూ ఉంటే క్రమంగా స్టోన్ తగ్గుతుంది. ఓకే. సో అలా చేసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, స్టోన్ కరుగుతుంది. సో అట్లా అన్నమాట. అలా యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి సెట్ అవుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కార్బనేట్ స్టోన్స్ ఉంటాయి. కార్బనేట్ స్టోన్స్ ఎలా ఉంటాయంటే సాఫ్ట్గా ఉంటాయి. ఇలాంటివి బార్లీ వాటర్, కోకోనట్ వాటర్ ఇట్లాంటివి కొంచెం తాగుతుంటే మళ్ళీ సెట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో వాటికి ఆ రెమెడీస్ సరిపోతుంటాయి. సో మనకి ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉంది అన్న దాన్ని బట్టి రెమెడీస్ అనేది మనం మారుస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తూ ఉంటే బాగా డిఫరెన్స్ వస్తుంది. మీరు పాషాణ భేది అని విన్నారా? కొండపిండి చెట్టు. సో కొండపిండి చెట్టు కూడా మనకి సేమ్ స్టోన్స్ కి బాగా వర్క్ చేస్తాయి, కిడ్నీ స్టోన్స్ కి బాగా పనిచేస్తాయి కొండపిండి చెట్టు ఆకులవి. సో వాటిని ఎలాంటి వాటికి తీసుకోవాలంటే పెద్ద పెద్ద స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, ఇప్పుడు స్టూవియట్ స్టోన్స్ అలా ఫామ్ అవుతున్నాయి అని చెప్పాను కదా, అట్లాంటి వాటికి కొండపిండి చెట్టు బాగా వర్క్ చేస్తుంది. సో ఏదైనా సరే స్టోన్ టైప్ ని బట్టి మెడిసిన్ ని మార్చుకుంటూ దాన్ని ఎలా వాడాలి, ఏ కైండ్ ఆఫ్ స్టోన్ కి ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ వాడుకుంటే మంచిది, ఏ టైప్ ఆఫ్ హెర్బ్స్ వాడుకుంటే మంచిది అని తెలుసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా కరిగించడానికి టైం పడుతుంది, మనకి ఈజీగా అయిపోతుంది. సర్జరీ వరకు వెళ్ళకుండా ఈజీగా కరిగించుకోవచ్చు మనం. ఓకే. సో కిడ్నీ స్టోన్స్లో కూడా టైప్స్ ఉంటాయంట, ఆ టైప్స్ని బట్టి కూడా మెడికేషన్ ఉంటుంది. ఎవరికైనా అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి దీన్ని తప్పకుండా ట్రై చేయొచ్చు. అండ్ ఒకవేళ మనకి ఫామ్ అయినప్పుడు అది సివియారిటీ ఫేస్ చేస్తున్నప్పుడు తప్పకుండా మనం ఒక డాక్టర్ సజెషన్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఏ యూట్యూబ్ వీడియో పనిచేయదు మీకు. అర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది పనిచేస్తుంది. అని మీరు చెక్ చేయించుకోవాలి, మీ సైజ్ ఎంత ఉంది, ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉంది మీకు అని చెప్పి. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఇంకేదైనా ఫేస్ చేస్తున్నా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం. చాలా మందిలో అంటే చిన్నపిల్లల్లో మనం చూస్తున్నాము ఆటిజం కేసెస్ ఎక్కువగా అయిపోతున్నాయి. ఉంటే చాలా సైలెంట్గా ఉండడం, లేకపోతే హైపర్ యాక్టివ్గా గొడవ చేయడం, అండ్ చాలామందికి పెద్ద అవుతున్న కొద్దీ కూడా మాటలు పలకలేకుండా ఉండడం. అంటే మనకి చాలా ముద్దుగా ఉంటాయి చిన్నపిల్లల మాటలు, ఇప్పుడు తా కానీ టా కానీ అవి పలకలేకుండా ఉంటారు. బట్ దీనికి అల్లోపతి కన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందా? అంటే జనరల్గా నార్మల్గా న్యాచురల్గా వచ్చే ప్రకృతి పరంగా వచ్చే వాటిని యూస్ చేసుకొని దీని నుంచి బయటపడచ్చా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. సో ADHD నిజంగా హైపర్ యాక్టివ్ డిసీజ్, అలాగే ఇది ఆటిజము, ఈ రెండిటికి ఈ మధ్య చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి ప్రతి హాస్పిటల్లో కూడా. మరి అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు దాని నుంచి మనం అవుట్కమ్ చేయాలి, బయటికి రావాలి అంటే మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? మీరు ఎప్పుడన్నా ఇది విన్నారా, వస పెట్టలాగా వాగుతూ ఉంటావు ఎందుకురా బాబు అని? అంటే చిన్నప్పుడు నీకేమైనా వస ఎక్కువ పోసారా? ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావు అంటారు కదా. జనరల్ గా వస పెట్ట ఎక్కువగా మాట్లాడే వాళ్ళని, ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉండే వాళ్ళని వీళ్ళని
జనరల్ గా వసపిట్టతో పోలుస్తూ ఉంటారు, టకటక మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కుక్కు అంటూ ఉంటుంది. సో అలాగనమాట. జనరల్ గా ఏంటంటే ఈ వస కొమ్ము అంటారు. ఇది ఒకసారి చూడండి, దీని ఇదేనా? ఓకే, వస కొమ్ములు ఇవా? ఇవి వస కొమ్ములు. ఎప్పుడు వస తెలీదు, కొమ్ములు కూడా చెప్పడమే గానీ. 2 రకాలు ఉన్నాయి. ఓకే, సో ఇది? అది పెద్ద వస, ఓకే. మహాభారి అంటే వచ అందులో అంటారు. కూడా భారీ వచ, దాంట్లో కూడా రకాలు ఉంటాయి. ఓకే. ఇది చిన్న వచ. అంటే దేని వల్ల ఉండే బెనిఫిట్స్ దాని వల్ల దానికి విడివిడిగా ఉంటాయి. ఉంటాయా? ఓకే, ఉంటాయి. ఓకే. సిమిలర్ గానే ఉంది, కొంచెం స్మెల్ సిమిలర్ గానే ఉంది. స్మెల్ సిమిలర్ గానే ఉంటుంది. ఓకే. దీన్ని స్వీట్ ఫ్లాగ్ అంటారు. మనకి వాసన చూస్తే తీయగా అనిపిస్తది, కానీ కొంచెం చిరుచేదు ఉంటుంది, కొంచెం తీపిలా ఉంటుంది, కొంచెం కషాయరసం అట్లా అనిపిస్తుంది. దీన్ని జనరల్ గా ఏం చేస్తారు, మన పాతకాలంలో ఎంత వేసేవాళ్ళు, జస్ట్ దాన్ని కొంచెం నానబెట్టి కొన్ని రెండు చుక్కలు అది పాలు పోసి వస కొమ్ముని అరిగిస్తారు. అరిగించి మనకి చేతికి ఎంత వస్తుంది, చాలా కొంచెం వస్తుంది, అది పోసేవాళ్ళు. జనరల్ గా ఏంటి అంటే ఎక్కువ వాడకూడదు అంటే మనకి ఎంత డోస్ ఉంటుందో అంత డోసే మనం పిల్లలకి ఇస్తాం. జనరల్ గా అంతవరకు చేసుకుంటే ఏ టాక్సిసిటీ రాదు పిల్లలకి. అండ్ ప్లస్ బెనిఫిట్స్ ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం దాన్ని చూసుకుంటూ పోవాలి, మనం నెగిటివ్స్ కంటే కూడా. మనకి ఈ మధ్య నేను చాలా మందిని అబ్జర్వ్ చేశానంటే డా పలకడం రావట్లేదు, డా ప్లేస్ లో తా పలికేస్తున్నారు. మనం ముద్దు మాటలని ఇవాళ అనుకుంటాం, కానీ మనం దాన్ని కరెక్ట్ చేయకపోతే మనకి తనకి 20 years వచ్చినా 25 years వచ్చినా దాంట్లోనే ఉండిపోతారు. సో వాయిస్ అనేది క్లారిటీ రాదు. అట్లాంటి వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. మనకి జనరల్ గా ఏంటంటే ఇది బ్రెయిన్ కి కోగ్నిటివ్ ఫంక్షన్ ఉంటుంది అని చెప్పి కూడా దీన్ని రీసెర్చ్ చేయబడింది అనమాట. సో మనకి ఏంటి అంటే బ్రెయిన్ న్యూరాన్స్ నుంచి కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది, సో స్టిమ్యులేట్ చేస్తుంది. సో అది చాలా బాగా పనిచేస్తుందని చెప్తారు. మనకి స్వరపేటిగా ఉంటుంది కదా, లారింగ్స్ అంటారు, అది కూడా ఏంటంటే ఒక్కోసారి వాస్తుంది, ఒక్కోసారి పెరాలసిస్ కూడా వస్తుంది. కొంతమందికి మొత్తం బాడీ అంతా బాగుంటుంది, బట్ మొహం మాత్రమే మూతి వంకర పోవడం, కళ్ళు ఇలా సగం కళ్ళు డ్రూప్ అవడం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. దాన్ని ఫేషియల్ పాలసీ అంటారు. అట్లాంటి వాళ్ళకి కూడా ఈ వసకము చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని పాలల్లో వేసుకొని గార్గ్లింగ్ చేస్తాం అనమాట. మనం గార్గ్లింగ్ చేస్తే కూడా అది స్టిమ్యులేట్ చేస్తుంది, అక్కడ లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్స్ అన్నిటిని తగ్గిస్తుంది. ఇది కొంతవరకు పనిచేస్తుంది. ఎక్కువ ఫేషియల్ పెరాలసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది గార్గ్లింగ్ చేయకూడదు, ఎందుకంటే లోపలికి మింగేసి అంటే ఆపుకోలేకపోతారు వాళ్ళు, మింగేసే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా తాగొచ్చు కూడా మనకి. బట్ డోసేజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదన్నా సరే, అన్నమైనా సరే, ఏదన్నా సరే, నువ్వు ఎక్కువ తింటే అది రోగమే తెస్తుంది. సో డోస్ అనేది చెప్పకుండా ప్రతిదానికి ఇది తింటే ఇది వచ్చేస్తుంది అనకూడదు మనం జనరల్ గా. ఇప్పుడు అన్నం కూడా ఎక్కువ తింటే కూడా ప్రాబ్లం వస్తుంది కదా. సో దానికి పర్టికులర్ డోసేజ్ అనేది ఉంటుంది దీనికి. మనకి దీనికి చాలా కొంచెం సరిపోతుంది, కొంచెం కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. మనకి ఏంటంటే 125 mg సరిపోతుంది. అంటే మనకి 500 mg టాబ్లెట్ అంటే ఇంత వస్తుంది, ఇంత కొంచెం పౌడర్ చాలు. అంత కొంచెం చిటికెట్ పౌడర్ వేసుకొని మనం పాలల్లో కలుపుకొని తాగినా కానీ మనకి న్యూరో జనరేటర్ గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే బ్రెయిన్ న్యూరాన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ స్పీచ్ డిజార్డర్స్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ 2 వచలు చూపించాను కదా, సో 2 డిఫరెంట్ ప్లాంట్స్. ఇది ఎక్వరస్ కలామస్, ఇది ఆల్పినియా గెలాంగా అంటారు. ఇది మహాభారి వచ అన్నమాట. దీన్ని హైమవతి వచ అని కూడా అంటారు. జనరల్ గా ఏంటంటే హిమాలయన్ అలాంటి వాటిల్లో ఎక్కువ కోస్టల్ ఏరియాస్ లో బాగా పెరుగుతుంది. ఈవెన్ చైనా, ఇండోనేషియా, థాయిలాండ్ వీళ్ళందరూ కూడా ఈ మహాభారి వచ చూపించాను కదా, ఈ మహాభారి వచని బాగా యూజ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం మనకి వంటల్లో మనం అల్లం వేసుకుంటామా, ఈ పచ్చి దాన్ని అల్లం లాగా కట్ చేసుకొని కూరల్లో వాడుకుంటారు వాళ్ళు. సూప్స్ లోను, వాళ్ళు చేసే కర్రీస్ లోను, అలాంటి వాటిల్లో దీన్ని వాడుతూ ఉంటారు అనమాట. సో న్యూరోజెనెటిక్ ఫంక్షన్ ఉంటుంది అని చెప్పి. సో మనమే మన ట్రెడిషన్స్ ఆపేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా చైనీస్ కానీ థాయిలాండ్ కానీ వాళ్ళు కల్నరీ వాటిలో కూడా బాగా యూజ్ చేస్తున్నారు. సో ఇవి ఇలా వాడుకుంటే మనకి బాగా పనిచేస్తుంది. మనకి ఏంటంటే వచ కొంచెం డోస్ ఎక్కువ అయితే ప్రాబ్లం అనిపిస్తుంది, కానీ వంటలో కూడా వాడేసుకోవచ్చు మహాభారి వచ అనేది. సో అది కూడా మంచి న్యూరో జనరేటర్. సో ఈ 2 రకాలు ఉంటాయి. కొంతమందికి వచకి కొంచెం కష్టం అనిపిస్తున్నప్పుడు కానీ, మోషన్స్ ఎక్కువ అవుతున్నా కానీ, బ్లోటింగ్ వస్తుంది అనుకున్నా కానీ, ఈ మహాభారి వచకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు.
సో దీన్ని మంచిగా వాడుకోవచ్చు మనం. సో ఏదైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని ఆల్టర్నేట్ గా ఏముంది అనేది చూసుకున్నప్పుడు ఈ మహాభారీ వచ్చ అనేది మీ ముందు ప్రెజెంట్ చేశాను. ఓకే మ్యామ్, మీరు అన్నట్టుగా డోసేజ్ ఇప్పుడు చిన్న పిల్లలకి ఒకలాగా పెద్దవాళ్ళకి ఒకలాగా వేసుకోవడం ఉంటుంది కదా, చిన్న పిల్లలకి ఎలాగా పెద్దవాళ్ళకి ఎలాగా అండ్ ఏ టైమ్స్ లో ఇది యూజ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి? మంచి క్వశ్చన్ అండి. జనరల్ గా ఏంటంటే మన పిల్లలకి వేసినప్పుడు జస్ట్ మనకి అది ఒక 1 గ్రామ్ కూడా రాదు, 1.2 సంథింగ్ అట్లా కొంచెం మనం అరగదీస్తే మనం చేతికి ఎంత వస్తుందో క్వాంటిటీ అంత సరిపోతుంది. మిల్లీగ్రామ్స్ కంటే తక్కువే వస్తుంది, 10 మిల్లీగ్రామ్స్ కూడా రాదు నాకు తెలిసి, అంత కొంచెం వస్తుంది అట్లా అరగదీస్తే. అదే ఇస్తారు మన పెద్దవాళ్ళు కూడా, ఎక్కువ పూయరు. సో మంచిది కదా అని చెప్పి ఎక్కువ యూజ్ చేయకూడదు, దాన్ని అరగతీసి మనకి 1-2 గ్రామ్స్ సరిపోతుంది బిడ్డల వరకు. ఒక 6 months నుంచి 1 year బేబీస్ వరకు మిల్లీగ్రామ్స్ లోనే సరిపోతుంది. జనరల్ గా ఏజ్ పెరిగే కొద్దీ మనము 125 mg నుంచి 1 gram వరకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో దాన్ని ఏంటి అంటే ఆ ఏజ్ ని బట్టి చూసి వాళ్ళకున్న ప్రాబ్లమ్ ని బట్టి చూసి మనం చేస్తూ ఉంటాం. ఈవెన్ 10 grams వరకు కూడా యూజ్ చేసినా కానీ మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావు అని చెప్పి రీసెర్చ్ లో కూడా చెప్పారు. బట్ 10 grams మనం ఏం అడ్వైజ్ చేయం. మనకి ఏంటంటే అపస్మారం అని పెద్ద ఎపిలెప్సీస్ వస్తాయి చూసారా, ఇలా ఫిట్స్ అంటారు, ఫిట్స్ వచ్చి పడిపోయే వాళ్ళకు కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది అని చెప్పి రీసెర్చ్ చెప్పున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మనం డోసేజ్ ఎక్కువ ఇస్తూ ఉంటాం జనరల్ గా. ఈ చిన్న ప్రాబ్లమ్స్ ఉండి మన స్పీచ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి అయితే 125 to 500 mg వరకు సరిపోతుంది మనకి. అట్లా ఇచ్చినా కానీ మనకి ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావన్నమాట. సో అంతకు మించి క్వాంటిటీ ఇవ్వకూడదు, అలా వాడుకోవచ్చు. పాలతో ఎక్కువ తీసుకుంటూ ఉంటాం మనకి. ఈ బ్లోటింగ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఇది వాడచ్చు. కొంతమందికి పాలు పడకుండా కొంచెం గ్యాస్ ఫామ్ అయిపోతుంది పాలు తాగితే అనుకున్న వాళ్ళకి ఇది వాటర్ తో కూడా ఇవ్వచ్చు. పుట్టిగా నానబెట్టేసేసి దాన్ని అరగతీసేసి దాన్ని నీళ్ళలో కలుపుకొని కూడా తాగొచ్చు. అట్లాంటివి ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి. ఈవెన్ దీనికి మనకి చిన్నపిల్లలు నులి పురుగులు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి కదా, అవి కూడా ఇది ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది అని చెప్పి కూడా రీసెర్చ్ చెప్పబడింది. ఓకే, సో ఇట్లా మనం ఒక్కటే వచ్చా కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి కదా. ఆ డోసేజ్ తెలుసుకొని ఎన్నాళ్ళు వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి అనేది చేస్తే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కొంచెంగా వాడుకున్నప్పుడు మనం 6 months వాడుకున్నా ఏమీ అవ్వదు. పిల్లలకి చాలా రోజులే పోసేవాళ్ళు అప్పుడు, కొంత మంచిగా వచ్చేంత వరకు వాళ్ళకి బ్రెయిన్ మంచిగా డెవలప్ అవుతున్నంత వరకు కూడా పోసేవాళ్ళు, ఏం అయ్యేది కాదు. వాళ్ళంతా వాడారు కాబట్టి మన పెద్దవాళ్ళు కూడా ఇప్పటికి కూడా చాలా మందికి, మన ఇండియన్స్ కి మనం చూసింది ఎవరికి పెద్దవాళ్ళు కూడా ఆల్జీమర్స్ చాలా తక్కువ చూస్తాం మనం. ఈ ఫారెన్ కంట్రీస్ లోనే ఎక్కువ ఆల్జీమర్స్ చూస్తుంటాం, ఎందుకంటే అప్పుడు వాడిన వస్తే వాళ్ళకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది కాబట్టి. సో మనం ఏంటంటే ఇప్పుడు నెమ్మదిగా ట్రెడిషన్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. దానివల్ల మనకి ఇప్పుడు తొందరగా మనకి ఆల్జీమర్స్ కనిపించడం, పాతకి ఆగిపోయిన రోగాలన్నీ మనకు కూడా, అంటే ఫారెన్ లో కనపడుతున్న రోగాలన్నీ మనకి కూడా వచ్చేస్తాయి. దీని మీద కూడా ప్రచారాలు జరుగుతున్నాయి కదా మేడం, అది డేంజరస్, పిల్లలకి ఇవ్వకూడదు, ఏదో ఇష్యూస్ వస్తాయి దాని వల్ల అని చెప్పి. ప్రతిదీ డేంజరస్, ఉప్పు కూడా డేంజరస్ ఎప్పుడు డోస్ కి మించి వాడినప్పుడు. సో ఏదన్నా సరే ఇది డేంజరస్ అన్నప్పుడు ఎంత క్వాంటిటీలో డేంజరస్. పారాసిటమాల్ కూడా 1000 mg దాటితే డేంజరస్, లివర్ డిటాక్స్ చేస్తుంది. కానీ పారాసిటమాల్ డేంజరస్ అని మనం మాట్లాడడం కదా. సో అలాగే అందరు కూడా తెలుసుకొని ప్రతిదీ డేంజరస్ అనే ముందు ఎంత క్వాంటిటీలో ఇస్తే డేంజరస్ అనేది తెలుసుకొని కొంచెం మాట్లాడితే బాగుంటది అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఓకే. సో ఏదైనా నిజంగా కదా, మనం ఆకలేసిందని తింటాము, అది మంచిగా పనిచేస్తుంది, మన బాడీకి న్యూట్రిషియస్ వాల్యూస్ ఇస్తుంది. కానీ అదే అన్నాన్ని మనం రోజు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెళ్తే మళ్ళీ అదే విషంగా మారుతుంది. కాబట్టి ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మీరు కూడా ఏదైనా ఇష్యూస్, మీ పిల్లల్లో మాటలు రాకుండా ఉన్నా కానీ, నత్తిగా పలుకుతున్నా కానీ, వెంటనే ఒక డాక్టర్ని సంప్రదించి వాళ్ళ డెసిషన్ త్రూ ఇంత వాడాలి, ఈ డోసేజ్ వాడాలి, ఈ టైంలో వాడాలి, అవి తెలుసుకొని వాడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం బయటపడవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.